హాయ్ గాయ్స్, ఐపీఎల్లో ఈరోజు ఎల్ క్లాసికో మ్యాచ్ అనుకున్నాం కానీ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఆడింది. ఆల్మోస్ట్ 100 రన్స్తో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 207 రన్స్ చేసింది. సంజు శాంసంగ్ నెక్స్ట్ లెవెల్ సెంచరీ చేశాడు 101. నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 104 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఎక్సెప్ట్ తిలక్ వర్మ తప్ప మిగతా ఎవరు ఎక్కువ బ్యాటింగ్ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ ఒక్కడు పోరాడాడు, 37 రన్స్ చేశాడు. ఈరోజు మ్యాక్సిమం అందరూ మార్నింగ్ నుంచి ముంబై ఇండియన్సే గెలుస్తుంది, ముంబై ఇండియన్సే ఫేవరెట్ ఈ మ్యాచ్లో అనుకున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరుగుతుంది ముంబై వాంఖేడే స్టేడియంలో. అంతేకాకుండా ఈ రెండు టీమ్స్లో లాస్ట్ మ్యాచ్లో ముంబై గెలిచింది. ముంబై నెక్స్ట్ లెవెల్ ఆడి గుజరాత్ టైటన్స్పై లాస్ట్ మ్యాచ్లో గెలిచింది. తిలక్ వర్మ సెంచరీ చేశారు. సో అందరూ ఈరోజు జరిగే ఈ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ముంబై మ్యాచ్లో అందరూ ముంబై గెలుస్తారు అనుకున్నారు, కానీ అనూహ్యంగా చెన్నై గెలిచింది. మొత్తానికైతే చెన్నైకి ఇది 3వ విజయం ఈ సీజన్లో. అండ్ మన ముంబై ఇండియన్స్ అయితే 104కి ఆల్అవుట్ అయింది. సో ఇది ఈరోజు యొక్క మ్యాచ్ యొక్క హైలైట్స్. మొత్తానికైతే సంజు శాంసన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఇది మ్యాచ్ యొక్క హైలైట్స్.